విద్యార్థులారా, మనకు మొక్క పెరుగుదల అభివృద్ధి అనేటువంటి ఈ అధ్యాయం నుండి 2 మార్కుల ప్రశ్న కానీ 4 మార్కుల క్వశ్చన్ కానీ వచ్చే అవకాశం ఉంది. మొత్తము 5 రకాల మొక్క పెరుగుదల హార్మోన్లు ఉన్నాయి. ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ ఆమ్లము, ఇథిలిన్ అనే 5 రకాల ముఖ్యమైన హార్మోన్స్ ఉన్నాయి. సో 10వ తరగతిలో వీటి గురించి మనకు కొంత ఇంట్రడక్షన్ ఉంది. ఇంటర్మీడియట్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అదనంగా ఉంటుంది. ఇందులో మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఆక్సిన్లు కానీ, జిబ్బరెలిన్స్ కానీ, ఇథిలిన్ కానీ, సైటోకైనిన్లు కానీ ఉద్యానవన కృషిలోను వ్యవసాయంలోనూ ఆక్సిన్ల యొక్క పాత్ర అని సాధారణంగా 4 మార్కుల ప్రశ్నగా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే 2 మార్కుల ప్రశ్న లేదా 4 మార్కుల క్వశ్చన్ ఖచ్చితంగా ఈ చాప్టర్ నుండి వస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ నేర్చుకున్నట్టయితే సులభంగా 4 మార్కుల గురించి సంపాదించుకోవచ్చు. ప్రధానంగా మనకి సిలబస్లో 5 రకాల హార్మోన్స్ గురించి సమాచారం ఉంది. అవే ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ ఆమ్లము, ఇథిలిన్. ఇందులో మొదటిది ఆక్సిన్ల యొక్క సమాచారం గురించి చూద్దాం. ఈ ఆక్సిన్లు అనేవి కాండాగ్ర భాగం నుండి వేరు అగ్రభాగం నుండి ఏర్పడతాయి. వేరు కొన భాగం నుండి కానీ కాండం యొక్క కొన భాగం నుండి ఏర్పడి ఆ ప్రదేశం నుండి అవి మొక్క దేహానికి రవాణా చేయబడి పోషకాణజాలం ద్వారా వివిధ రకాల క్రియలలో పాల్గొనడం జరుగుతుంది. సో ఒక మొక్క దేహంలో ఆక్సిన్ల యొక్క క్రియాత్మక ప్రభావాలు ఎలా ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సాధారణంగా మొక్క దేహంలో 2 రకాల ఆక్సిన్లు తయారవుతాయి. ఇది ఐఏఏ అంటే ఇండోల్ ఎస్టిక్ ఆమ్లము మరియు ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం అనేటువంటి 2 రకాల ఆక్సిన్లు మొక్క దేహంలో తయారవుతాయి. ఇండోల్ ఎస్టిక్ ఆమ్లము, ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం అనేటువంటి 2 రకాల ఆక్సిన్లు మొక్క దేహంలో తయారవుతాయి. ఇవి కాకుండా ప్రయోగశాలలో ఎన్ఏఏ అంటే నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్, దాంతోపాటు 2,4-D 2,4-డైక్లోరోఫీనాక్సీ ఎస్టిక్ యాసిడ్, ఈ 2,4-D కానివ్వండి, 2,4,5-T 2,4,5 ట్రైక్లోరోఫీనాక్సీ ఎస్టిక్ యాసిడ్. ఇలాగా ప్రయోగశాలలో నాఫ్థలిన్ ఎస్టిక్ ఆమ్లము, 2,4-డైక్లోరోఫీనాక్సీ ఎస్టిక్ ఆమ్లము, 2,4,5 ట్రైక్లోరోఫీనాక్సీ ఎస్టిక్ ఆమ్లము, ఇది 3 రకాల ఆక్సిన్లు ప్రయోగశాలలో తయారు చేస్తున్నారు. అందుకని వీటిని సంశ్లేషిత లేదా కృత్రిమ ఆక్సిన్లు అంటారు. ఇవి కాకుండా మొక్క దేహంలో తయారయ్యేటువంటి ఆక్సిన్లు మాత్రము ఇండోల్ ఎస్టిక్ ఆమ్లము, ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లము. మరి ఈ ఆక్సిన్లు మొక్క దేహంలో ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయంటే ఆక్సిన్స్ వేర్లు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. కాండ ఛేదాల నుండి అంటున్నాం, కాండ ఛేదనం అంటున్నాం. మల్లె కానివ్వండి, గులాబీ కానివ్వండి, గన్నేరు కానివ్వండి, ఇలాంటి మొక్కలలో లేదా చెరుకు కానివ్వండి, ఈ మొక్కలలో కాండాన్ని కత్తిరించి ఒక కనుపు మధ్యమం ఉండే విధంగా కాండాన్ని కత్తిరించి భూమిలో పాతిపెట్టినప్పుడు వాటి నుండి వేర్లు ఏర్పడతాయి. ఇలా వేర్లు ఏర్పడటాన్ని ప్రేరేపించేది మన యొక్క ఆక్సిన్లు. ఆక్సిన్స్ ఫలాలు ఏర్పడటాన్ని పరోక్షంగా పైనాపిల్ మొక్కలో పుష్పాలు ఏర్పడటాన్ని ప్రేరేపించడం ద్వారా ఫలాలు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. జనరల్గా ఫలాలు ఏర్పడడానికి ముందు ఆవృత బీజ మొక్కలలో పుష్పం ఏర్పడాలి, పరాగ సంపర్కం జరగాలి, ఆ తర్వాతనే పుష్పము ఫలంగా మారుతుంది. ఓకే, అందువల్ల పైనాపిల్ మొక్కలో పుష్పాలు ఏర్పడడాన్ని ప్రేరేపించడం ద్వారా ఆక్సిన్లు ఫలోత్పత్తిని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిన్స్ అనేవి లేతగా ఉండేటువంటి పత్రాలు కానీ ఫలాలు కానీ రాలటాన్ని తగ్గించి వేస్తాయి, నిరోధిస్తాయి. అదే వార్ధక్య దశలో ఉన్నటువంటి పండుబారినటువంటి పుష్పాలు కానీ ఫలాలు కానీ రాలటాన్ని ప్రేరేపిస్తాయి. లేతగా ఉండేటువంటి పత్రాలు, పుష్పాలు, ఫలాలు రాలకుండా ఉండటాన్ని నిరోధిస్తాయి. ఇంకను ఆక్సిన్స్ అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి. టమాటా
ఫలాల విషయంలో అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి. అనిషేక ఫలనం అంటే ఫలదీకరణం జరగకుండా అండాశయం ఫలంగా మారితే అట్లాంటి ఫలాలను మనం అనిషేక ఫలాలు అంటాం. ఇలాగా ఫలదీకరణం జరగకుండా అండాశయం ఫలంగా మారినట్లయితే అట్లాంటి ఆ విధంగా ఏర్పడేటువంటి ఫలాలలో విత్తనాలు తక్కువగా ఉంటాయి, విత్తనాలు ఉండవు. అట్లాంటి ఫలాలని అనిషేక ఫలాలు అంటాం. సో ఇలాగా ఫలదీకరణం జరగకుండా అండాశయం ఫలంగా మారడాన్ని ప్రేరేపిస్తే దాన్ని అనిషేక ఫలనం అంటాము. ఈ అనిషేక ఫలనాన్ని మనం ఆక్సిన్స్ ప్రేరేపిస్తాయి. అందువల్ల విత్తనాలు లేనటువంటి ద్రాక్ష కానీ విత్తనాలు లేనటువంటి టమాటో వంటి ఫలాలకి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా 2,4-D అనేటువంటి కృత్రిమ ఆక్సిజన్ని కలుపు మొక్కలు నివారించడానికి, గడ్డి మొక్కలు నివారించడానికి వాడుతున్నారు. ద్విదళ బీజ కానీ ఏకదళ బీజ పంట పొలాలలో, ప్రధానంగా ఏకదళ బీజ పంట పొలాలలో ద్విదళ బీజ కలుపు మొక్కలను నివారించడం కోసం గడ్డి మందు కొడుతున్నాము అంటున్నారు ఇప్పుడు వ్యవసాయంలో. ఆ గడ్డి మందు ఏదో కాదు, 2,4-D 2,4-డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి ఆక్సిజన్ని ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నారు. దీనిని ఏకదళ బీజ పంట పొలాలలో ద్విదళ బీజ కలుపు మొక్కలని తొలగించడం కోసము వీడిసైడ్ కలుపు మొక్కల నాశనిగా ఉపయోగించడం జరుగుతుంది. ఇవి ఆక్సిన్స్ యొక్క ముఖ్యమైనటువంటి క్రియాత్మక ప్రభావాలు. దీని తర్వాత సైటోకైనిన్స్ విషయానికి వద్దాం. సాధారణంగా మిమ్మల్ని అడిగేది 4 మార్కుల ప్రశ్న కాబట్టి ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కనీసం 4 పాయింట్స్ అని మీరు రాయగలగాలి. సో నెక్స్ట్ సైటోకైనిన్స్. ఈ సైటోకైనిన్స్ అనేవి వేగంగా కణ విభజన జరిగే ప్రదేశంలో ఉత్పత్తి చెందుతాయి. వేగంగా కణ విభజన సాధారణంగా కాండాగ్ర భాగంలో, వేరు అగ్రభాగాలలో, శాఖల అగ్రభాగాలలో జరుగుతుంది. ఎందుకంటే మొక్క పెరుగుదల ఆ ప్రదేశం నుండి కొనసాగుతుంది కాబట్టి వేగంగా కణ విభజన కాండాగ్ర భాగంలో, వేరు అగ్రభాగాలలో, శాఖల అగ్రభాగాల్లో జరుగుతుంది. అక్కడ సైటోకైనిన్స్ ఎక్కువగా తయారై మొక్క యొక్క పెరుగుదలను ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. ఈ ఆక్సిన్స్ పత్రాలు ఏర్పడడాన్ని, ఆ పత్రంలో పత్రహరితం ఏర్పడడాన్ని ప్రేరేపిస్తాయి. సో పత్రం ఎక్కువగా ఏర్పడ్డట్టయితే, అంటే పత్రాలు ఎక్కువ సంఖ్యలో మొక్క దేహం మీద ఏర్పడితే కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరగాలంటే పత్రహరితం క్లోరోప్లాస్ట్ ఉండాలి. ఈ రెండింటిని ప్రేరేపించడం ద్వారా మొక్క సమృద్ధిగా ఆహార పదార్థాలను తయారు చేసుకొని వేగంగా ఎదగడానికి మన యొక్క సైటోకైనిన్స్ ఉపయోగపడతాయి. ఇంకా ఈ సైటోకైనిన్స్ అబ్బురపు వేర్లను, అడ్వాంటీషియస్ అబ్బురపు కాండాలను ఏర్పరచడాన్ని ప్రేరేపిస్తాయి. ఇంకా సైటోకైనిన్స్ అగ్రాధిక్యతను నివారిస్తాయి. అగ్రాధిక్యత ఆక్సిన్స్ విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది. అగ్రాధిక్యత సాధారణంగా అగ్రకోరకం అనేది గ్రీవ కోరకాలు లేదా పార్శ్వ కోరకాలు, కోరకం అంటే మొగ్గ. సో అగ్రకోరకము, పార్శ్వకోరకాలు లేదా గ్రీవ కోరకాలు పెరుగుదలను తగ్గించినట్టయితే దాన్ని అగ్రాధిక్యత అంటాం. అగ్ర అంటే అగ్రభాగం. అగ్రభాగంలో ఏర్పడేటువంటి ఆక్సిన్స్ అనేవి లేటరల్ బర్డ్స్ లేదా ఎపికల్ యాక్సిలరీ బర్డ్స్, అగ్రకోరకము, గ్రీవ కోరకాలు లేదా పార్శ్వకోరకాల పెరుగుదలను తగ్గించి మొక్క ఎక్కువగా పొడవులో పెరగటాన్ని ప్రేరేపించినట్టయితే దాన్ని అగ్రాధిక్యత అంటాం. ఇలాగా ఒకవేళ ఆ అగ్రభాగంలో ఉండేటువంటి మొగ్గని తుంచివేసినట్టయితే అక్కడ తయారయ్యేటువంటి ఆక్సిజన్స్ కూడా తగ్గిపోతాయి. ఆ ఆక్సిజన్లు కిందికి మొక్క దేహంలో కిందికి రవాణా చెందకపోవడం వల్ల అప్పుడు పార్శ్వకోరకాల పెరుగుదల కొనసాగుతుంది. ఇలా ఆక్సిజన్స్ అగ్రాధిక్యతను ప్రేరేపిస్తాయి. ఆ కొన మొగ్గను తుంచివేసినట్టయితే పార్శ్వ మొగ్గల పెరుగుదల కొనసాగుతుంది. ఈ ప్రక్రియని తేయాకు తోటలలో, టీపొడి తోటలలో ఎక్కువ మొక్క గుబురుగా పెరగడం కోసం కొన మొగ్గలను తుంచడం జరుగుతుంది. మనం కూడా ఇళ్ళలో చూస్తూ ఉంటాం. కొన మొగ్గను తుంచినట్టయితే దాని నుండి ఎక్కువ శాఖలు వస్తూ ఉంటాయి. తద్వారా మొక్క ఎక్కువ గుబురుగా పెరగడం వల్ల ఎక్కువ తేయాకు మొక్కలలో పత్ర సహాయం పొందడం జరుగుతుంది, ఫల సహాయం పొందడం జరుగుతుంది. ఇక్కడ ఆక్సిన్స్ అనేవి అగ్రాధిక్యతను ప్రేరేపిస్తాయి. అదే సైటోకైనిన్స్ అగ్రాధిక్యతను తగ్గించి వేస్తాయి. ఇంకా ఆక్సిన్స్, సో సైటోకైనిన్స్ సెనసెన్స్ని అంటే వార్ధక్యాన్ని నిరోధించడం. వార్ధక్యం అంటే పండు బారటం.
వయసు అయిపోవటం, ముసలితనం లాగా, అంటే పత్రాలు ముసలితనం అంటే ఎల్లో కలర్కి చేంజ్ అయిపోయి రాలిపోవటం. ఆ విధంగా అంటే సెనసెన్స్ని ఆలస్యం చేయడానికి సైటోకైనిన్స్ ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఇతర హార్మోన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం.